హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మా డైనింగ్ టేబుల్ మీది కవర్ పాడైపోయిందండి. కొత్తది ప్లేన్ కావాలని తీసుకున్నాను. కాకపోతే అలా ప్లేన్ వేస్తే ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు అనేసి ఇక బ్లౌజ్ పీసులు అన్నీ నేను ఒక బ్యాగ్లో పెట్టి పెడతాను. దాంట్లో వెతకగా నాకు ఒక ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో 2 పీసెస్ తీసి పక్కన పెట్టుకున్నానండి. అది నేను ఎలా అయితే కుడదా అనుకున్నానో ఆ సైజులుగా ముందుగా ఆరెంజ్ కట్ చేసుకున్నాను. 3 పీసెస్గా కట్ చేసుకుని మీటర్ పీసెస్ అండి ఇవి. 3 పీసెస్ కట్ చేసుకొని తర్వాత దాని కాంబినేషన్గా గ్రీన్ ఒకటి ఇట్లా అవుట్లైన్ లాగా ఇద్దామనేసి అది కట్ చేసుకున్నాను. మనం ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ మనము కొనకుండా ఇంట్లో ఉన్న మనకు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీసెస్ అలా ఉంటాయి కదా, వాటిని ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చని నేను ఇలా తయారు చేసి చూపిస్తున్నానండి. ఎలా ఉంది నా ఆలోచన, ఎలా ఉంది నా డైనింగ్ టేబుల్ రన్నర్ ఎలా ఉంది, కంపల్సరీ కమెంట్ రూపకంగా నాకు తెలియజేయండి. ఇలా వేసిన తర్వాత నాకు ఎందుకో ఇంకేదన్నా చేయాలి అనిపించి ఒక చిన్న ట్రే లాంటిది ఉండేయండి నా దగ్గర. అది మా చిన్న పాప శ్రీమంతం అప్పుడు డెకరేషన్ చేసిన పాప ట్రే ఉండే. అది అలా పెట్టి బుద్ధాన్ని పెట్టుకొని 2 మనీ ప్లాంట్లు పెట్టి 2 దీపపు కుందులు పెట్టాను. అయినా సరే ఇంకేదో కొంచెం ఖాళీగా అనిపిస్తుంది, ఇంకేదైనా చేయాలనిపించేసి ఏం చేశానంటే ఇంట్లో మన ఈ ప్లాస్టిక్ పూలదండలు అవి ఉంటాయి కదండి, అలా బోడీ అనిపించిందండి. ఎందుకో కొంచెం ఇంకా ఏదన్నా చేయాలనిపించి ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ పూలదండలు తీసుకొని అలా పెట్టానండి. ఇప్పుడు చూడండి నిండుగా అనిపించింది కదా. ఆ ట్రే మొత్తం కూడా 2 దండలు అటొకటి ఇటొకటి అలా వేశాను. చాలా నిండుగా అనిపించింది, బాగా అనిపించింది. అంటే మనం ఇంట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న వాటితోటి ఇలా తయారు చేసుకోవచ్చు అనిపించి నేను అలా చేశానండి. ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి తప్పకుండా. మా డైనింగ్ టేబుల్ రన్నర్ ఎలా ఉంది, అలాగే టీపై రన్నర్ కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు. ఇంకా ఓపిక ఉంటే దానికి లేసులు, గంటలు అలాంటివి కూడా కుట్టుకోవచ్చు. నేనైతే ఇంతవరకే చేశానండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.